చరిత్ర లిఖించని వారు చరిత్ర సృష్టించలేరు. చరిత్రని చదవని వారు చరిత్ర సృష్టించలేరు. మాధవరావు గారు చరిత్రని చదివారు, చరిత్రని లిఖించగలిగారు. కాబట్టి బహుజన టీచర్స్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి బహుజన టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటుకి ఒక కారణం కాగలిగారు ప్రకాశం జిల్లా నుంచి. నేను 1997లో జాబులో జాయిన్ అయ్యాను టీచర్గా. గుంటూరు నుంచి బట్టు వెంకయ్య గారు నేను మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటులో మరి మా యొక్క ప్రాతినిధ్యం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బహుజన టీచర్స్ అసోసియేషన్ని అంచెలంచెలుగా ఎదిగించడంలో దానికై నిరంతరం ఆలోచిస్తూ తపన పడినటువంటి వ్యక్తులలో ప్రధానంగా మనం మాధవరావు గారి గురించి చెప్పుకోవచ్చు. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత ఎన్నో కారణాలు, అంతర్గత బాహ్య కారణాల వలన బహుజన టీచర్స్ అసోసియేషన్ రెండుగా విడిపోయింది. ఈ రెండుగా విడిపోయినటువంటి బహుజన టీచర్స్ అసోసియేషన్ని మళ్ళీ కలిపి ఒక బీటీఏగా ఏర్పాటు చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా చర్చలు జరుగుతూనే ఉండేవి. ఏదో ఒక ఆటంకంతో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, అది జరగదు. ఇట్లా బహుజన టీచర్స్ అసోసియేషన్ రెండుగానే పయనిస్తూ ఉన్న క్రమంలో ఒక వర్గానికి, ఒక బీటీఏ వర్గానికి అంచెలంచెలుగా పనిచేసుకుంటూ వెళుతున్నటువంటి క్రమంలో 2020 మరి బహుజన టీచర్స్ అసోసియేషన్కి ఒక వర్గానికి, ఒక వర్గంలో నేను అధ్యక్షుడిగా నన్ను నామినేట్ చేయటం జరిగింది. అదే క్రమంలో మాధవరావు గారిని రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేయటం జరిగింది. ఇప్పుడు మేమిద్దరము పూలే, సాహుల్ మహారాజ్, అంబేద్కర్ ఆలోచనల్ని పంచుకుంటూ ఉండేవాళ్ళం. ఇద్దరము రాష్ట్ర అధ్యక్షులు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడే 2 బీటీఏలని ఒకటి చేయాలి అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళం. ఆ క్రమంలోనే 2 బీటీఏలో ఉన్నటువంటి పెద్దలందరితో, కార్యకర్తలతో మంతనాలు జరిపి 2 బీటీఏలని ఒకటి చేయటానికి మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది. ఆ క్రమంలో 2 బీటీఏలని ఐక్యం చేసే క్రమంలో మా ఇద్దరి పదవులు మేము త్యాగం చేయటం జరిగింది. మా త్యాగ పునాదుల మీద 2 బీటీఏలు ఒకటిగా ఏర్పడటం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా ఉమ్మడి బీటీఏ నాయకులు బీటీఏ డైరీలో మా త్యాగం గురించి చాలా చక్కగా రాయటం జరిగింది. ఆ సందర్భంగా 2 బీటీఏలని ఒకటి చేసి ఉమ్మడి బీటీఏగా ఈరోజు సక్సెస్గా మన ముందు పయనిస్తూ ఉంది బహుజన టీచర్స్ అసోసియేషన్. అందుకు సహకరించినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన ఇంటికి నేను వెళ్ళాను. ఆయన గదిలో అన్ని పుస్తకాలే. నేను ఇందాకే చెప్పాను, చరిత్ర చదవని వారు చరిత్ర లిఖించలేరు, చరిత్ర తెలుసుకొని వారు చరిత్ర సృష్టించలేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రచనలు ఆయన చదవటం నేను చూశాను. అట్లాగే మా ఇంట్లో కూడా ప్రత్యేకంగా పుస్తకాల కోసమే ఒక గది కట్టించాను నేను. అందరూ అంటూ ఉంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని అందరూ మ్యాక్సిమం ఎస్సీలు అవగాహన చేసుకున్నారు అంటారు. ఇట్లాంటి మీటింగుల్లోనే నేను మాట్లాడేటప్పుడు నేను ఎస్టీ ఆనాది
అని చెప్పగానే చాలా ఆశ్చర్యపోయారు. అంబేద్కర్ ఆలోచనల్ని ఒక ట్రైబ్స్ జాతికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా, ట్రైబ్స్ ద్వారా జై భీమ్ అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళందరికీ పరిచయం చేసినటువంటి వ్యక్తిగా నన్ను మాధవరావు గారు చాలా అప్రిషియేట్ చేసేవారు, చాలా మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మాధవరావు గారి దగ్గర నేను చాలా ఆశ్చర్యపోయినటువంటి విషయం, ఆయన తదేకంగా నేను చూస్తూ ఆయన్ని నేను ఆలోచిస్తూ ఉండేది ఏంటంటే, ఒక కోపం వచ్చినప్పుడు, ఒక ఆవేదన వచ్చినప్పుడు నా గొంతు హై స్పీచ్లో వెళ్తుంది. ఎంత కోపం వస్తే అంత హై స్పీచ్లోకి వెళ్తూ ఉంటుంది, ఆయనకి ఎంత కోపం వస్తే అంత స్లోగా ఉంటుంది. నాకు అదే ఆశ్చర్యం. ఎంత కోపం వస్తే అంత స్లో అవుతూ ఉంటుంది ఆయన వాయిస్. ఎలా ఆ ముఖంలోనేమో ఆ కోపం, ఇప్పుడు కోపం వస్తుంది మాధవరావు గారికి, నాకు తెలుసు, ఇంక రెచ్చిపోతారు చూడు అని ఆయనకి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. ఆ కోపంలో మాత్రం, ఆ ముఖంలో మాత్రం స్పష్టంగా కోపం కనపడతా ఉండేది. ఆయన మాటల్లోనేమో స్లోగా వచ్చింది. నాకు అస్సలు అర్థమయ్యేది కదా, ఇలా ఇలా అనుకుంటూ ఉండేవాడిని. ఈ మాధవరావు గారు కోపడతారు అనుకున్నానండి, ఆ వాయిస్లో బేస్ వస్తుందేమో అనుకున్నానండి, కోపంతో అరుస్తారేమో అనుకున్నానండి. అంటే ఈ ఎన్ని పోరాటాలు, చిన్నప్పటి నుంచి పోరాటాలు చేసి చేసి చూసి చూసి అలిసిపోవాలా, జరిగేదేంటో తెలుస్తుంది, జరగబోయేదేంటో తెలుస్తుంది, వాళ్ళు ఎందుకు అరుతున్నారో తెలుస్తుంది, వీళ్ళు ఎందుకు మాట్లాడారో తెలుస్తుంది. అన్నీ తెలిసిన మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతామంటే అసలు చాలా ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటూ ఉండేవాడు. అలాగే ఆయన చిన్నతనంలో 6, 7 తరగతులు చదివేటప్పుడు కూడా ఆర్థికంగా ఆయన పడినటువంటి కష్టాలు, కేవలం ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితులు, 15 రూపాయలు ఛార్జీలకు కూడా లేని పరిస్థితులు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేసినటువంటి ఆ పోరాటాలు అవన్నీ కూడా మా మాటల్లో దొరుకుతూ ఉండేవి. ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేనేంటంటే మా నాన్న సిపిఎం నాయకులు, అక్కడి నుంచి ఆయన పోరాటాలు నేను తెలుసుకోవటం, తర్వాత 1997లో నేను టీచర్గా రావటం, అక్కడి నుంచి 99లో యూటీఎఫ్లో ఉన్నాను, 99 నుంచి బీటీఏ నెల్లూరులో ఏర్పాటు చేయటం. ఆ క్రమంలో సార్ గారు కూడా అక్కడే, నేను ఫస్ట్ అక్కడి నుంచి కూడా మేము అలా పరిచయం చూస్తూ ఉన్నాం. కానీ మేమైతే కలిసి పనిచేసింది మాత్రం బీటీఏ అధ్యక్షుడిగా, ఆయన జనరల్ సెక్రటరీగా కలిసి పనిచేసాం. సరే, ఇప్పుడు కూడా రిటైర్ అయ్యారే, కానీ ఆలోచనలు అది మాత్రం కూడా భవిష్యత్తు శాశ్వత జీవితం గురించి కాదు ఆయన ఆలోచించేది. బహుజన ఐడియాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, ఇంకా టైం ఉందా, ఇంకా ఉమ్మూరంగా చేయొచ్చా, ఇంకా అంబేద్కర్ ఆలోచనలు ఇంకా ఎలా స్ప్రెడ్ చేయాలి అని చెప్తా ఇలా తిరుగుతూ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి కొంత ఇన్నాళ్ళు బాగా కష్టపడ్డారు, చాలా ఆలోచనలన్నీ కూడా బహుజన ఐడియాలజీ మీద ఉంచారు. కొద్ది కాలం కొంచెం రెస్ట్ తీసుకోండి. మానసికంగా, శారీరకంగా మీరు పూర్తిగా అలిసిపోయారు, అది మాకు తెలుసు. కనీసం ఒక 1 year అయినా మీరు మానసికంగా, శారీరకంగా కొద్దిగా రెస్ట్ తీసుకొని మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి, ఆ తర్వాత టైం ఉంటే మరి మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ప్రతి చోట అన్ని వేళలా ఉంటుంది. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను ధన్యవాదాలండి. అలాగే ఈరోజు ఉద్యోగ విరమణ ఆత్మీయ కలయికి వచ్చినటువంటి ముందున్నటువంటి పెద్దలకి, మరి ఆ యొక్క డయాస్ అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై పూలే, జై జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ సార్.